ఆశాలందరికీ నమస్కారం. నేను మీ జయలక్ష్మిని, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈ నెల ఆగస్టు 10వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో జైలు బరో కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలి. అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేసి మీకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది. కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం. వ్యతిరేకంగా అంటే మన సమస్యల పరిష్కారం, ఇప్పుడు ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకపోగా మనకి ఇంకా వ్యతిరేకమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం అనేకం చేస్తుంది. అందుకని ఈ వ్యతిరేకమైన విధానాలను నిరసిస్తూ జరిగే కార్యక్రమం ఇది. మనమొక్కరమే ఈ కార్యక్రమంలో లేము. మనతో పాటు అంటే సిఐటియు, కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, అట్లాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అందరం కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకని ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఆశా వర్కర్లు పాల్గొనాలనేసి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికీ తెలుసు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 12 సంవత్సరాల నుంచి బీజేపీనే అధికారంలో ఉంది. మరి 12 సంవత్సరాల కాలంలో మనం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం, పోరాటాలు చేశాం, సమ్మెలు చేశాం, వినతి పత్రాలు అందజేశాం. మా సమస్యలు పరిష్కారం చేయండి, ఈ పారితోషికాల పద్ధతిని రద్దు చేసి కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, మిగతా సమస్యలు పరిష్కారం చేయాలనేసి మనం అనేక విజ్ఞప్తులు కూడా చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం మన సమస్యల్ని పరిష్కారం చేయలేదు. చేయకపోగా మనకు అంటే అతి తక్కువ, ఇప్పటికే మనకు చాలా హక్కులు లేవు. ఉన్న కొద్దిపాటి హక్కుల్ని కూడా మొత్తం కాల రాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్స్ని తేవడమే కాదు, రూల్స్ను కూడా రూపొందించి అమలు చేయాలనేసి నిర్ణయం చేసింది. అందుకని ఈ లేబర్ కోడ్స్ అనేటివి చాలా ప్రమాదకరమైన అంశాలు అందులో ఉన్నాయి. ఇప్పటికే మనకు కార్మిక చట్టాలు లేవు, కానీ కొన్ని అంశాలు కార్మిక చట్టాల్లో మనకు వర్తిస్తాయి. కాబట్టి సంఘం పెట్టుకునే హక్కు, పోరాటం చేసే హక్కు, సమ్మె చేసే హక్కు, ఇవన్నీ కూడా మనకున్నాయి, గతం నుండి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. ఈ హక్కుల్ని కూడా మొత్తం కాల రాసి ఇక సమ్మె చేయొద్దు, పోరాటం చేయొద్దు, యూనియన్ ఉండొద్దు, ఈ హక్కులన్నింటినీ కూడా ప్రశ్నించే హక్కు ఉండొద్దు, ప్రభుత్వంతో చర్చలు ఉండొద్దు, ఇలాంటి హక్కుల్ని మొత్తం కూడా కాలరాసి మనల్ని బానిసలుగా మార్చడం కోసమే ఈ లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని ఈ పోరాటం సందర్భంగా ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నది, ఈ లేబర్ కోడ్స్ 4ని రూపొందించిన రూల్స్ని మొత్తం పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలి. అట్లాగే ఆ పునరుద్ధరించిన కార్మిక చట్టాల పరిధిలోకి, మొత్తం కార్మిక చట్టాల పరిధిలోకి ఆశా వర్కర్లను తీసుకురావాలనేసి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఏంటంటే, మనకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 9,900 తీసుకుంటున్నాం పారితోషికాలు. కానీ ఆ పారితోషికాల్లో కేవలం 3,000 మాత్రమే కేంద్రం మనకు ఇస్తుంది, అంటే అతి తక్కువ మనకి ఇస్తుంది. ఈ మధ్యకాలంలో మన పోరాటాలు, అట్లాగే అసెంబ్లీలో మన వామపక్ష ఎంపీలు అక్కడ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఒక 1,500 మేము పెంచుతున్నాం అనేసి మంత్రి గారే ప్రకటించారు. మళ్ళీ తర్వాత బడ్జెట్లో కేటాయించలేదు, మేము పెంచట్లేదు అనేసి మళ్ళీ మనల్ని మోసం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ 1,500 కూడా మనకు ప్రభుత్వం నిర్ణయం చేయలేదు, ప్రకటించి మోసం చేసింది. అట్లాగే మరి 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మనకి కేవలం 3,000 రూపాయలు ఇచ్చి ఇతర సౌకర్యాలు ఏం కల్పించకుండా మనల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని 3,000 కాదు, కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం కూడా ఫిక్స్డ్, ఇప్పుడు ఈ పనిని బట్టి కాకుండా ఫిక్స్డ్ జీతం అనేది నిర్ణయం చేయాలి అనేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీసం సెలవులు లేవు,
20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మనకు ఆదివారం సెలవు అనేది అధికారికంగా లేదు, పండగ సెలవులు అనేది అధికారికంగా లేవు. అసలు సంవత్సరానికి ఇన్ని సెలవులు అనేటివి మనకు జ్వరం వచ్చినా లేకపోతే ఏదన్నా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడ్డా మన కుటుంబ అవసరాల కోసం మనం ఒక రోజు సెలవు కావాలన్నా కూడా మనకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సెలవులు మనకు నిర్ణయం చేయలేదు. అందుకని ఈ సెలవులన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం చేయాలి. అట్లాగే ఆరోగ్య సమస్య వస్తే కూడా సెలవులు, మెడికల్ సెలవులు నిర్ణయం చేయాలి. పని భారాన్ని తగ్గించాలి. ఈరోజు మన పనే కాకుండా ఈరోజు చాలా పనులు, మనకు సంబంధం లేని పనులను కూడా చేయాలనేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ పని భారాన్ని తగ్గించాలి, మనకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం, కనీస వేతనం నిర్ణయం చేయాలనేసి ఈ డిమాండ్స్ మీద ఈ జైలు భరో కార్యక్రమం జరుగుతుంది. అందుకని ఇదొకటే కాదు, ఈరోజు NHM అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీము. మరి కేంద్ర ప్రభుత్వము నిధులు పెంచితేనే మనకి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలి. అట్లాగే NHMను ప్రైవేటీకరణ చేయకూడదు, NHMను బలోపేతం చేయాలి. బలోపేతం చేస్తూ మనకు ఉద్యోగ భద్రత కల్పించాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఆశా వర్కర్లు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ జైలు భరో ఆగస్టు 10వ తేదీన, ఆగస్టు 10 అనేది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మనకందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళ పాలన పోవాలి, మాకు స్వాతంత్రం ఇవ్వాలనేసి పెద్ద ఎత్తున స్వాతంత్రం కోసం పోరాటాలు జరిగాయి. ఆ జరిగిన పోరాటాల్లో ముఖ్యమైన పోరాటం కూడా క్విట్ ఇండియా ఉద్యమం. ఆ క్విట్ ఇండియా ఆగస్టు 10వ తేదీన జరిగింది కాబట్టి ఆ క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. మన డిమాండ్స్తో పాటు, కార్మికుల డిమాండ్స్తో పాటు రైతుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని, వ్యవసాయ కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని, అట్లాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు కార్పొరేట్లకి సంపదను మొత్తం దోచిపెట్టాలనేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది. ఈ నిర్ణయాలను కూడా వెనక్కి తీసుకోవాలని ఈ ముఖ్యమైన డిమాండ్స్ మీద, ఈ సమస్యల మీద జరుగుతున్న కార్యక్రమం ఇది. అందుకని ప్రతి ఒక్క ఆశా వర్కర్ పాల్గొనాలి. అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో ఆశాలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. విజయవంతం చేయాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.